మీకు మోంధా తుఫాన్ ఈ రాష్ట్రాన్ని ముంచెత్తబోతోందని ఎప్పుడు తెలుసు? వారం రోజుల క్రితమే తెలుసు. మరి ప్రభుత్వానికి ఎప్పుడు తెలుసు? ప్రభుత్వానికైతే మీకంటే ముందే తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఆయన తనయుడు మంత్రి లోకేష్ కానీ, ఉప ముఖ్యమంత్రి పదవిని ప్రపంచంలోనే అత్యుత్తమ పదవిలా భావించే పవన్ కళ్యాణ్ కానీ తమ బాధ్యతలు ఎలా నిర్వర్తించారో తెలియాలంటే ముందుగా మీకు 3 ఫోటోలు చూపిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్, పిక్ 1 మొదటి పిక్చర్ మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆర్టీజీఎస్ అక్కడ కూర్చొని రివ్యూ చేస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు. తర్వాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఏ శాఖలు ఏ రకంగా సమన్వయంతో పనిచేయాలో వాళ్లకు ఆదేశాలు ఇస్తూ మొత్తం పరిస్థితిని రివ్యూ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకుంటున్నటువంటి అధికారులు, ఎక్కడికక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా, ఆయా శాఖలంతా కూడా సమన్వయంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వాటిని సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఆయనకు సమాచారం అందిస్తూ ఆ పనులు, ఈ తుఫాను సందర్భంలో సహాయక చర్యలు ఇవన్నీ కూడా కొనసాగించేటటువంటి పనులు జరుగుతుంటాయి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. అంతేనా? సింపుల్. ముఖ్యమంత్రి గారు ఆ పని చేస్తున్నారు. రైట్, క్లియర్, ఓకే, అంతవరకు క్లియర్. మరి పక్కన నారా లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు ఉన్నారు. రెండో ఫోటో ఒక్కసారి చూడండి. మరి వాళ్ళు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారేమో అన్నీ చెప్పేశారు, అన్నీ చేస్తున్నారు, మొత్తం సమాచారం తెప్పించుకుంటున్నారు, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు, రివ్యూలు నడుపుతున్నారు, సమీక్షలు చేస్తున్నారు. ప్రతి సమాచారాన్ని కీలకంగా ఆయన కనుసన్నల్లోనే జరిగేలా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయన పనిచేస్తున్నారని అనుకుందాం. ముఖ్యమంత్రి గారు కదా, ఆయన షో చేయట్లేదు, నిజంగానే పని చేస్తున్నారని అనుకుందాం. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అదే పని చేయడానికి ఇంకొక ఇద్దరు ఎందుకు అక్కడ? పోనీ ఆ ఇద్దరు, ఒకరు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి, వారేం చేస్తున్నారు అక్కడ? రెండోది హోంమంత్రి అనిత గారు. పోనీ ఆ శాఖలకు సంబంధించి వాళ్ళు కూడా సమన్వయంతో పనిచేయాలి కాబట్టి ఆ శాఖలు ఉన్నాయనుకుందాం. అందుకే మంత్రి నారాయణ గారు, అలాగే అనగాని సత్యప్రసాద్ గారు, ఈ నలుగురు మాత్రమే ఇక్కడ ఉన్నారనుకుందాం. కానీ లోకేష్ గారు ఎందుకున్నారు? ఈ తుఫానుని మొత్తం కూడా రివ్యూ చేసేటటువంటి బాధ్యత, తుఫాన్ని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత, దాని దిశను మార్చి దాని ప్రభావాన్ని తగ్గించి నష్టాన్ని తగ్గించి అనుభవం తెచ్చుకునేటటువంటి అవకాశం కోసం ఈ తుఫాను వాడుకున్నారట నారా లోకేష్ గారిని. అందుకే కూర్చోబెట్టారట. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం బాధ్యతలు ఆయనకు అప్పగించారు, అందువల్ల అక్కడ కూర్చున్నారు. మరి మిగతా మంత్రులు ఎవరైనా గ్రౌండ్లో ఉన్నారా? క్షేత్రస్థాయిలో ఉన్నారా? తెలియదు. పోనీ ఈ మంత్రుల్ని పక్కన పెడదాం. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు చూడండి, ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన ఒంటరిగా కూర్చొని సమీక్ష చేసుకుంటున్నారు. అంటే ఫోటోలు కావాలి మనకి. రేపు పొద్దున ఎల్లో మీడియాలో ఫోటోలు కావాలంటే ఈ రకంగా ఎవరికి వారు ఫోటోలకు ఫోజులు ఇస్తూ అక్కడ కూర్చుంటారు. ముఖ్యమంత్రి గారు ఓకే, ఎవరు కాదనట్లేదు, ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అని అనుకుందాం. ఇక్కడేంటి ఈ 2 ఫోటోలు ఏంటి? అసలు విషయం ఏంటంటే, ఈ ఫోటోలు చూపించే ఉద్దేశం ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారని చెప్పటం కంటే, ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం గారు వీళ్ళిద్దరినీ కాదని ఏం చేస్తుంటారు? ఏం సమీక్ష చేస్తుంటారు? కాకినాడ జిల్లా మంత్రి కదా, పిఠాపురం ఎమ్మెల్యే కదా, పోనీ సొంత నియోజకవర్గానికి ఏమన్నా వెళ్ళారా? అక్కడ సహాయక చర్యలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూసారా? జిల్లా కేంద్రంలో కూర్చున్నారా? జిల్లా కేంద్రంలో కూర్చొని అధికారులకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? అక్కడ సీఎం గారు పనిచేస్తుంటే ఆయన పక్కన కూర్చొని మనం ఏం చేస్తాం? ముందు రోజు ఈ ఫోటో దిగి పేపర్లకు ఇస్తే ఏంటి ఉపయోగం? ఇవన్నీ అయిపోతే అసలైనటువంటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, తుఫాను నిన్న తీరం దాటింది, వీళ్ళు మొన్న రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఈ ముగ్గురు రాష్ట్రంలో ఉండరు సార్. ఈ ముగ్గురికి అడ్రస్ లేదు రాష్ట్రంలో. ఈ ముగ్గురి అడ్రస్ హైదరాబాద్, పక్క రాష్ట్రం తెలంగాణ, పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఉంటారు.
మీకెప్పుడు తెలుసు? వారం క్రితం తెలుసు. వీళ్ళు రివ్యూ ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? ఆదివారం సాయంత్రం, అంటే దాదాపు రాత్రి సమయానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తాడేపల్లికి చేరుకున్నారు, అమరావతికి చేరుకున్నారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నానికి డిప్యూటీ సీఎం గారు వచ్చారు రాష్ట్రానికి. ఇది వీళ్లకున్నటువంటి నిబద్ధత. ఈ ముగ్గురు రాష్ట్రంలో లేరు. కేవలం 24 గంటల ముందు మాత్రమే ఈ రాష్ట్రంలో అడుగుపెట్టి రివ్యూలు చేస్తూ ఫోటోలకి పోజులు ఇచ్చినట్టుగా ఇక్కడ కూర్చున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి గారిని, ఆయన స్థానాన్ని ఎవరో అగౌరవపరచట్లేదు, ఎవరు దాన్ని తప్పుపట్టట్లేదు. కానీ మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? గ్రౌండ్ లెవెల్లో పని చేయకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నారని ప్రజలు అడుగుతున్నారు. వీళ్ళు కేవలం 24 గంటల ముందు మాత్రమే రాష్ట్రంలో అడుగు పెట్టారు. రేపొక్కరోజే ఉంటారు. ఎల్లుండి ఓ మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి. సింపుల్గా చెప్పాలంటే ఇంతే. 24 గంటల ముందు రాష్ట్రంలోకి అడుగుపెట్టి రివ్యూ మీటింగులు పెట్టి ఫోటోలకు పోజులు పెట్టి ఎల్లో మీడియాలో ఎలివేషన్ల డిబేట్లు పెట్టి తుపానును మించి పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. సాధారణంగా సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే వాళ్లను మనం చూశాం. కానీ ప్రకృతి విపత్తును కూడా తన ఎలివేషన్లకు అవకాశంగా మలుచుకునేటటువంటి నాయకుడు ఒక్క చంద్రబాబు కావచ్చు. మీకు ఒక ఉదాహరణ చెబుతా. గతంలో ఇలాంటి తుపాను వేళ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తే చంద్రబాబు ఏమన్నారు? గాల్లో వచ్చాడు, గాల్లో పోతాడు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేశారు? మనం ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఏ సచివాలయ వ్యవస్థపై విషం చిమ్మారో అవే సచివాలయాలు ఇప్పుడు బేస్ క్యాంపులుగా మారాయి, తుపాను వేళ రక్షణ వ్యవస్థగా ఉపయోగపడ్డాయి. గతంలో ఇదే సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు ఏమన్నారో ఒక్కసారి మీరే వినండి. ఈ గ్రామ సచివాలయం ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. నేను 2003లోనే గ్రామ సచివాలయం పెట్టి అప్పుడే జీవో ఇచ్చాను. అమలు కూడా చేయాలని అన్ని విధాల ముందుకు పోయాం. మీ సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు? మీరు పెట్టడానికి ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? అడిగేవాళ్ళు లేకపోతే. ఈ గ్రామ సచివాలయం ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. నేను 2003లోనే గ్రామ సచివాలయం పెట్టి అప్పుడే జీవో ఇచ్చాను. అమలు కూడా చేయాలని అన్ని విధాల ముందుకు పోయాం. మీ సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు మీరు? మీరు పెట్టడానికి ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? అడిగేవాళ్ళు లేకపోతే. సందర్భం ఎలా వస్తుందంటే బాగా ఆలోచించండి సార్ ఒక్కసారి. మోంతా అనేది ఒక వికృతి, ప్రకృతిలో ఒక వికృత రూపాన్ని చూపెట్టింది ఆ తుఫాను. అంతేనా? చంద్రబాబు నాయుడు గారి నిజ రూపాన్ని కూడా బయటపెట్టింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.